ఇప్పుడు ఎవరైతే రిటర్న్స్ ఇయ్యరో ట్యాక్స్ రిటర్న్స్ చూపించరో వాళ్ళు కనుక అప్పిస్తే ఆడు నేరస్తుడే కదా. అవునవును. అంటే ఈ యాక్ట్ ఒకటి స్పెసిఫికల్ గా ఏంటంటే ఎవరైతే అన్రెగ్యులేటెడ్ గా బిజినెస్ చేస్తున్నారో మెయిన్ ఆన్లైన్, ఇది మెయిన్లీ ఫోకస్ ఆన్లైన్ వాళ్ళకి ఎక్కువ. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆఫ్లైన్ వాళ్ళకి కూడా ఎక్కువ, ఆఫ్లైన్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎప్పుడు అంటే అన్రెగ్యులేటెడ్ గా చేస్తే. అంటే మనం చూసాం ఈ మన విజయవాడ ఏరియాలలో ఈ కాల్మనీ సెక్స్ రాకెట్స్ అని చెప్పేసి అని ఇట్లాంటి కొన్ని జరిగాయి. అట్లాంటివి అరికట్టడం కోసం ఈ యాక్ట్ తీసుకొస్తాం. ఇప్పుడు అదే చెప్తుంది. సో అరికట్టడానికి వస్తుంది, కానీ ఇక్కడ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ ఏంది, వన్స్ డబ్బులు ఇస్తే కనుక మళ్ళీ తిరిగి రావనేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. అవును. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ యాక్ట్ రావడం వల్ల టోటల్గా ఈ లావాదేవీలు స్తంభించిపోతాయి. మంచిదే, ఎందుకంటే ఒక రకానికి ఇప్పుడు దాకా మన భారతదేశంలో కొంతమంది దగ్గర మాత్రమే డబ్బులు చేతిలో ఉన్నాయి. సో ఈ చేతిలో ఉండడం వల్ల ఏమైపోయిందంటే మీకు ప్రాపర్గా ఎవరికైతే డబ్బులు చేరాలో వాళ్ళకి చేరలేకపోతుంది. సో ఇలాంటి యాక్ట్స్ ఎప్పుడైతే వస్తాయో అలా డబ్బులున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా స్లాబ్లోకి వచ్చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఇంకా బయటికి తీసి ఏం చేయలేరు కదా. ఇప్పుడు అన్అఫిషియల్ గా చిట్లు వేసే వాళ్ళు ఉన్నారు బోల్డ్ ఎంతమంది. సో అలాంటివన్నీ పార్టీలో ఉన్నారు. సో దెన్ ఇలాంటివన్నీ మీకు రెగ్యులరేషన్ అయ్యాయి అనుకోండి సపోజ్, అప్పుడు భారతదేశంలో బిలో పావర్టీ లైన్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు ఏంటి ఇన్కమ్ కోసం ఈ చట్టం తీసుకొస్తున్నారా, లేదంటే ఈ చట్టాన్ని తీసుకురావడానికి మెయిన్ కాజ్ రీజన్ ఏంటంటే ఆన్లైన్లో జరుగుతున్న హెరాస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇల్లీగల్గా ఎవరైతే లెండింగ్ చేస్తున్నారో, అన్రెగ్యులేటెడ్ లెండింగ్స్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం కోసము, వాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడడం కోసం. అంతేకాని డబ్బులు ఇచ్చిన వాడు లీగల్గా డబ్బులు ఇచ్చిన వాడికి రైట్ని కట్టేలు చేసి వీడు బారోవర్కి ప్రొటెక్షన్ చేయడం కోసం అయితే కాదు. అంటే లీగల్గా అంటే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా నామ్స్ ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు. వాళ్ళు 3 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కూడా అండర్లోకి వచ్చేస్తారు. వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. ఎస్ డెఫినెట్లీ రీజనబుల్. అక్కడ కూడా ఆర్బీఐ నామ్స్ ప్రకారం అంతే ఫాలో అవ్వాలి. నేను ఇంట్రెస్ట్ ఇస్తాను. నాట్ ఓన్లీ ఆర్బీఐ, దీనికి ఒక 21 చట్టాలు ఉన్నాయి. ఆ 21 చట్టాలలో మీరు ఏ అండర్లోకి అయితే వస్తారో ఆ అండర్లోకి వచ్చిన దాని ప్రకారంగానే మీరు ఇంట్రెస్ట్ ని కలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 21 చట్టాల్లో కూడా ఎక్కడ 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేయమని చెప్పి లేదుగా. లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు న్యాయబద్ధమైనటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, ₹1.5 లేదా ₹2 అది డిపెండ్స్ అపాన్ ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్లక్చువేషన్స్ చేస్తుంది. అది బ్యాంకులకి, నాట్ ఓన్లీ బ్యాంక్. అదే ఆ కన్సర్న్ మీరు ఈ 21 చట్టాలలో దేంట్లోకైతే వస్తారో ఈ చట్టాలన్నీ కూడా రెగ్యులేటెడ్ బై బ్యాంక్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఫాలో అవుతాయి. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా చేయలేరు. కాబట్టి మన భారతదేశానికి ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదంటే రిజర్వ్ బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ సిస్టమ్ ని ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుంటారు. అదే సిస్టమ్ ని మనం ఫాలో. ఇప్పుడు మీరు అడ్వకేట్ కదా, చాలా కేసులు చూసింటారు కదా. రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నామ్స్ ప్రకారం నడుపుతున్న ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి అసలు భారతదేశంలోనే? మీరు సంస్థలు అంటున్నారా, ఇండివిజువల్స్ అంటున్నారా? సంస్థలు చాలా. ఇప్పుడు ఫైనాన్స్ తీసుకునే ఫైనాన్స్ కంపెనీ రిజిస్టర్డ్ చాలా ఉన్నాయి. అవును. వీళ్ళు ₹3 తక్కువ ఎవరైనా ఇస్తున్నారా? ₹5 10 మీరు రెగ్యులేటర్ గా నడిచే ప్రతి కంపెనీ కూడా మీరు ఒకసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి, మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి. ఇంట్రెస్ట్ కూడా వాడు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈఎంఐలు చెప్తారు. అవును. సో దట్ ఈస్ రెగ్యులేటెడ్. అన్రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూట్స్ మీకున్నాయి అనుకోండి, అది మ్యూచువల్ గా ఇప్పుడు మీరు ఇదే ఇల్లీగల్ అంటున్నాను నేను. ప్రైవేట్ ఫైనాన్స్ ఒకప్పుడు అలాంటప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అనే దానికంటే మీరు అడిగే క్వశ్చన్ లో ప్రైవేట్ ఫైనాన్స్ అని చెప్పి ప్రైవేట్ ఫైనాన్స్ కారణంగా సూసైడ్ చేసుకున్నటువంటి ఒకప్పుడు నిషేధం విధించారు ప్రైవేట్ ఫైనాన్స్ మీద. తర్వాత మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు చట్ట ప్రకారం అవి ఉండొచ్చా? నేను అదే అంటున్నా, ప్రైవేట్ ఫైనాన్స్ వాటికి ఒక లా అనేది తీసుకొచ్చారు. అదే పాన్ బ్రోకరేజ్ అంటే ఇండివిజువల్ గా ఇచ్చేవాళ్ళు. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, దానికి ఒక రిజిస్టర్ ఉన్నారు. దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవ్వాలి. ఇది పాన్ బ్రోకర్ రిజిస్ట్రేషన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దానికి ఇప్పుడు మనం చాలా మంది చూస్తాం, మార్వాడీలు చాలా మంది మీకు నగలు పెట్టుకున్నప్పటికప్పుడు ఇస్తుంటారు. వాళ్ళు ఒక ఫామ్ రాసుకుని అవన్నీ డీటెయిల్స్ అని తీసుకుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు రెగ్యులరైజ్ అయ్యారుగా. వాళ్ళందరూ ఇంట్రెస్ట్ కూడా ప్రతి ఒక్కటి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం బోర్డు పెట్టాడంటే రెగ్యులరేషన్ కింద ఏదో ఒక యాక్ట్ మీరు చెప్పిన ఖచ్చితంగా ఉంటాడు. బట్ ఆ యాక్ట్ చూపించిన నామ్స్ ప్రకారం వీడు చేస్తున్నాడా లేదా అనేది ఎవరైతే బారోవర్ ఉంటారో బారోవర్ తెలుస్తుంది. అవ్వలేదు అనుకుంటే బారోవర్ వెళ్ళి ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు, లేదా తెలిసిన వ్యక్తులు కూడా చేయొచ్చు. ఆర్టికల్ 51A లేదంటే విజిల్ బ్లోయర్ యాక్ట్, ఈ 2 ప్రకారం ఎవరైనా కూడా వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు కొత్త యాక్ట్ ఇంతకు ముందు ఉన్నదేనా మాడిఫై చేస్తున్నారు, లేదంటే ఫ్రెష్గా తీసుకొస్తున్నారు? కొత్త చట్టం. ఇట్స్ వెరీ
న్యూ ఇన్ టు ద సిస్టమ్. రీజన్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత నుంచి ఆన్లైన్ లెండింగ్స్ ఏవైతే ఎక్కువ అయిపోయాయో దానివల్ల జరిగిన సంఘటనలను చూసుకొని వాటిని కాపాడడం కోసం ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో మీకు ప్యూర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి, వితౌట్ కంప్లైంట్ ఎవరు కాగ్నిజెన్స్ తీసుకోవడానికి లేదు, సుమోటోగా ఎవరు చేయడానికి లేదు. అదొకటి, కంపల్సరీగా ఒక కంప్లైంట్ అనేది ఉండాలి, ఎవరెవరు కంప్లైంట్ చేయాలి. దెన్ అది నాన్ బెయిలబుల్ అఫెన్స్, అంటే జైలు బెయిల్ కూడా రాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్. డబ్బు ఇచ్చినోడికి సన్ రైజ్ సన్సెట్, ఒక పర్సన్ అరెస్ట్ చేయాలన్నా సీజ్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా సన్ రైజ్ అండ్ సన్సెట్ మధ్యలోనే చేయాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఇష్టానుసారము పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి దూరిపోయి అలా చేయడానికి ఉండదు. దానికి ఒక పద్ధతి ఉంది దీంట్లో. డబ్బు ఇచ్చినోడు అడగాలన్నా కానీ ఇదేనా? సన్సెట్ సన్ రైజ్ అంటే సూర్యోదయం అంటే నైట్ టైమ్స్ ఏం పని ఉంటుంది? అదే అంటే డబ్బు ఇచ్చినోడు అడగాలి. బిజినెస్ అవర్స్ అంటారు దాన్ని బేసిక్ గా. ఏ యాక్టివిటీ జరిగినా బిజినెస్ అవర్ లోనే జరగాలి, నాన్ బిజినెస్ అవర్స్ లో కాదు. సో ఎందుకంటే డబ్బు ఇచ్చినోడు బిజినెస్ అవర్స్ లోనే అడగాలి, ఏదైనా బిజినెస్ అవర్స్ లోనే, నాన్ బిజినెస్ అవర్స్ లో ఏది చేయడానికి లేదు. ఒకటి. ఇంకొకటి, ఈ లా కొన్ని ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది. సపోజ్ మీరు చేసే లెండింగ్ ఏదైతే ఉందో లోకల్ గవర్నమెంట్ లోకల్ చట్టాలకి అనుగుణంగా ఉంది అనుకుంటే ఈ యాక్ట్ అప్లై అవ్వదు, ఆ యాక్ట్ అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు లోకల్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన చట్టాలు ఏమైనా ఉంటే ఆ చట్టాలు ఈ తీసుకున్న అప్పుకి వర్తిస్తుంది, అంతే తప్ప ఇది వర్తించదు. మరి అలాంటప్పుడు ఆన్లైన్ వాటికి ఆన్లైన్ అనేది మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కదా, అది వర్చువల్ కదా, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మానిటర్ లోకి ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాల్లో ఇది వర్తిస్తుంది. మీరు చెప్పేది రెగ్యులేట్ కానిటువంటి రెగ్యులేట్ ఎవరైతే కాకుండా ఉంటారో వాళ్ళకి ఇలా ఖచ్చితంగా అప్లై అయిపోతుంది. సో డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే డబ్బులు తీసేసుకుని యాప్లలో ఉంటారో వాళ్ళు నాకు తెలిసినంత హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. డబ్బులు తీసుకున్నాడు ఇచ్చినోడికి మాత్రం టెన్షన్, ఎందుకంటే అన్రెగ్యులేటెడ్ కదా ఇవి, రెగ్యులేటెడ్ ఉన్నవి కాదు కదా. సో దే కెన్ బి పీస్ సైలెంట్లీ. సో ఈ లెక్కన అసలు డబ్బు ఎవరికి ఇవ్వకూడదు ఈ చట్టం. బేసికల్ గా నేను ఇంకో విషయం మీకు చెప్తాను, ప్రజలు కూడా తెలుసుకోవాలి. పర్పస్లెస్ లెండింగ్ అనేది మీరు చేయకూడదు, ఇట్స్ ఎ క్రైమ్, తెలుసా? పర్పస్లెస్ లెండింగ్ అనేది చేస్తే ఇట్స్ ఎ క్రైమ్. అవును, అప్పు తీసుకుంటాము, పర్పస్ దాంట్లో ఉండదుగా. నో, ఇప్పుడు ఒక అప్పు చేయాలంటే కూడా మీరు ఖచ్చితంగా పర్పస్ ఉండాలి. ప్రామిసరీ నోట్లు అది ఉండదుగా, ఖచ్చితంగా రాసుకోవాలి ప్రామిసరీ నోట్లు కూడా. పర్పస్ అనేది వ్యక్తిగత అవసరాలు రాస్తారు, నేను అదే అంటున్నా. ఇప్పుడు వ్యక్తిగత అవసరాల రీత్యా అనేది కూడా ఒక పర్పసే. వ్యక్తిగతం అంటే ఏంటి? ఇంట్లో కుటుంబానికి సంబంధించో, వంటకు సంబంధించో, ఫ్రూట్స్కి సంబంధించో, లేకపోతే మిషనరీకి సంబంధించో, ఏదో సంథింగ్ కుటుంబానికి సంబంధించో ఉంటాయి. సో ఇది కూడా పర్పసే. పర్పస్ లేకుండా ఊరికే నేను ఏదో అడిగేట ఏం చేస్తానంటే పర్పస్ అసలు మీట్ అవ్వదు అక్కడ, నిజం చెప్పాలంటే. పర్పస్లెస్ లెండింగ్ ఇవ్వడం వలన నష్టపోయేది ఎవరు అంటే లెండరే. లెండర్ బాధ్యత ఇంకోటి ఉంది, ఏంటో చెప్పనా? మీరు ఇచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అయిందా లేదా చూసుకునే బాధ్యత కూడా మీదే. ఎవరిది? అప్పిచ్చినోడిదే. అంటే ఇప్పుడు అప్పు తీసుకున్నాడు, అది ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అనే బాధ్యత కూడా అప్పిచ్చినోడు మీదే. వాడు ఒకవేళ డివేట్ అవుతున్నాడు అనుకోండి, ఇమీడియట్లీ మీరు కన్సర్న్ అథారిటీ ఏదైతే ఉంటుందో కంప్లైంట్ ఇచ్చిన డబ్బులు మీరు రాపట్టేసుకోవాలి. అప్పిచ్చినోడు అబ్జర్వ్ చేయాలి తీసుకున్నాడు. సో లేదంటే నేరస్తుడు, అంతేనా? అంతే. అందుకోసమే కదా మీకు బ్యాంకులన్నీ ఎందుకు మానిటర్ చేస్తాయి అనుకుంటున్నారు? డీవియేషన్స్ అయిపోయినాయి ఫండ్స్. సో అప్పు ఇవ్వడంతో పాటు తీసుకున్నాడు ఏం చేస్తున్నాడు, యూటిలైజ్ చేస్తున్నాడు, బాధ్యత మీదే. కంప్లైంట్ చేయాలి, నేరస్తుడు కాదు, కంప్లైంట్ చేయాలి మీరు. అదే చేయకపోతే నేరస్తుడు కాదు, నష్టపోయేది మీరు. అఫ్ కోర్స్ నష్టపోయేది. ఇప్పుడు నేరస్తులు ఎవరు ఇక్కడ? నష్టాన్ని మీరు పూడ్చుకోలేరు కాబట్టే మిమ్మల్ని ముందే విజిలెంట్ గా ఉండమంటారు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నేను ఇంకోటి కూడా చెప్తాను దీంట్లోనే, సామాన్య ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్తారు, అతను మీకు ఒక ల్యాండ్ దగ్గర తీసుకెళ్తాడు, ఓ ల్యాండ్ చూపిస్తాడు. అసలు నిజంగా ఆ సర్వే నెంబర్ ఆ ల్యాండ్తో అవునో కాదో కూడా తెలియదు. ఏదో ఒక సర్వే నెంబర్ వేసి ఒక చోటుకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేస్తాడు. ఆ డాక్యుమెంట్ పట్టుకొని మీరు అక్కడికి వెళ్తారు, కానీ ఆ ల్యాండ్కి ఆ సర్వే నెంబర్ సంబంధం ఉండదు. కేసు వాడి మీద మీరు పెడతారు సెకండరీ. కానీ కోర్టు ఏం చెప్తుందో తెలుసా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద పార్టీ హూ గోయింగ్ టు బి పర్చేస్ డ్యూ కేర్.
వెరిఫై ద డాక్యుమెంట్స్ వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. కొనేవాడు చూసుకోవాలి. ఇట్ ఈస్ అ బయర్ రెస్పాన్సిబిలిటీ. మీరు చూసుకోకుండా నేను కళ్ళు మూసుకొని తీసేసుకున్నానంటే అది మీ కర్మ. ఇంకా డిఫికల్టీస్ అని మీరు ఫేస్ చేయాల్సిందే. సో కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరెవరైతే చేస్తున్నారో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. నేను దీని ద్వారా అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ప్రజలు కూడా చెప్పాలనుకుంటా. రియల్ ఎస్టేట్లో మీకు అగ్రిమెంట్ రాయించుకొని ₹1,00,00,000 అగ్రిమెంట్ రాయించుకొని వాళ్ళు 25 లక్షలకు 30 లక్షలకు 40 లక్షలకు రిజిస్ట్రేషన్ చేస్తారు, మిగతా రిజిస్ట్రేషన్ చేయరు. అది కూడా ఇల్లీగలే. మార్కెట్ వాల్యూ అంటే ప్రజల దృష్టిలో ఏముందంటే వాళ్ళు ఎవరో బయట చెప్తుంటారు, దట్ ఈస్ నాట్ ఎ మార్కెట్ వాల్యూ. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే మీరు అప్లై చేసుకున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఆన్లైన్లో దొరుకుతుందో దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ వాల్యూ. ఆ వాల్యూ కాకుండా వేరే వాల్యూ వాళ్ళు చెప్తున్నారంటే దట్ ఈస్ అ బ్లాక్ మార్కెట్. అవును, దట్స్ ఇల్లీగల్. జరిగేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ వేరే ఉంటుంది, మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది. అలా ఏ వ్యక్తి చెప్పినా, ఏ రియల్టర్ మీకు చెప్పినా ఆ రియల్టర్ మీద మీరు కేసు పెట్టండి. ఈ లెక్కన 100% కేసులు వస్తాయి మీకు. ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఈ రియల్టర్స్ మీకు చెప్పే వాల్యూ ఒకటి, ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసే వాల్యూ ఒకటి. సో దీని వల్ల బ్లాక్ మనీ పెరిగిపోతుంది. మీ అనవసరమైన మీ స్వార్జితం అంతా దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు మీకు 10,000కి రావాల్సిన గజము 25,000 పెడుతుంది. సరే, అది రియల్ ఎస్టేట్ గొడవ.